ఎమ్మిగనూరులో జన సునామీ కనిపించింది. మేమంతా సిద్ధం సభకు ప్రజా ఉప్పెన తరలి వచ్చింది. ప్రొద్దుటూరు, నంద్యాల సభలను మించి ఎమ్మిగనూరు బహిరంగ సభకు జనం పోటెత్తారు. మొబైల్ టార్చ్ వెలుగుల్లో వైఎస్ఆర్సీపీకే తమ మద్దతు అంటూ నినదించారు. ఎమ్మిగనూరు సభకు తరలి వచ్చిన విశేష జనవాహినిని ఉద్దేశిస్తూ ప్రసంగించారు సీఎం జగన్. కురుక్షేత్ర సంగ్రామానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బిందువు బిందువు చేరి సింధువు అయినట్లుగా ఎమ్మిగనూరులో జన సంద్రం కనిపిస్తోందన్నారు సీఎం జగన్. పెత్తందారులతో జరిగే యుద్ధంలో వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించాలని కోరారు. పేదల వ్యతిరేకులను ఓడించేందుకు, పెత్తందారుల కుట్రలను తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలన్నారు. కూటమి పేరుతో కుట్రలను, మోసగాళ్ల మాటలను నమ్మొద్దని ప్రజలను కోరారు సీఎం జగన్. ఇంటి ఇల్లాల చేతిలోనే ఆ డబ్బులు ఏ ప్రభుత్వం అయినా కానీ పెట్టగలిగితే దానివల్ల ఆ కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పి ఆలోచన నుంచి ప్రతి పథకము పుట్టింది. అందుకే అడుగుతా ఉన్నా, 5 ఏళ్లుగా మీ బిడ్డ పరిపాలన చూశారు. 5 ఏళ్లుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలలో వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపడం చూశారు. 5 ఏళ్లుగా మనం అమలు చేస్తా ఉన్నా. మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను, ప్రతి అక్క చెల్లెమ్మ కూడా రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. ఈ పొత్తులను, ఈ జిత్తులను, ఈ మోసాలను, ఈ అబద్ధాలను, ఈ కుట్రలను, వీటి అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ పేదల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు నేను సిద్ధం. మీరంతా సిద్ధమేనా? ఈరోజు ఇక్కడ ఈ మహా సైన్యం ఏమి చెబుతోందో తెలుసా? ఈ సిద్ధమని లేసే ప్రతి చెయ్యి, ప్రతి గుండె ఏమి చెబుతోందో, మా ఇంట గత 5 ఏళ్లుగా మంచి జరిగింది అని చెప్పి ప్రతి గుండె చెబుతా ఉంది, ప్రతి చెయ్యి చెబుతా ఉంది. ఈ మంచికి మేమంతా మద్దతు పలుకుతున్నామని చెబుతోంది. ఈ మంచి కొనసాగాలని ఇక్కడున్న ప్రతి చెయ్యి, ఇక్కడున్న ప్రతి గుండె చెబుతోంది. మా గవర్నమెంట్ బడులు బాగుపడుతున్నాయి అని చెబుతోంది ప్రతి గుండె. మా పిల్లల చదువులు మెరుగుపడుతున్నాయి అని చెబుతా ఉంది మా ప్రతి గుండె. నూట 175 ఎమ్మెల్యేలు గెలవాలి. 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు గెలవాలి. మంచి చేయడంలో ఎక్కడా కూడా మనం వెనక్కి తగ్గలేదు. 175కు 175, 25కి 25 ఎంపీ స్థానాలు, మొత్తం 200కు 200 స్థానాలు. ఎక్కడా కూడా తగ్గకూడదు అని చెప్పి అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్న వారికి బుద్ధి చెప్పండి అని అడుగుతా ఉన్నా. పేదలు వెళ్ళే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్నా వారికి బుద్ధి చెప్పండి అని గట్టిగా అడుగుతా ఉన్నా. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టులో కేసులు వేయించి మరి వాదించిన పార్టీల భవిష్యత్తుకు సమాధులు కట్టండి అని చెప్పి కోరుతా ఉన్నా.
ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా తీర్పునివ్వండి అని చెప్పి కోరుతా ఉన్నాను. బీసీల తోకలు కత్తిరిస్తా అన్న బాబును సమర్థించే అనేక తోకలను మరోసారి కత్తిరించండి అని చెప్పి కోరుతా ఉన్నా. మైనారిటీలకు నాన్నగారిచ్చిన 4% రిజర్వేషన్లను పనంగా పెట్టడమే కాకుండా మైనారిటీల మనోభావాలతో గత 30 ఏళ్లుగా చెలగాటమాడుతా ఉన్న బాబును ఏ ఒక్క మైనారిటీ సోదరుడైనా ఏ ఒక్క చెల్లెమ్మైనా సమర్థించవచ్చా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి విలువలు లేవు, విశ్వసనీయత లేదు. ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక మంచి లేదు, ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక మంచి స్కీము లేదు. ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చేది మాత్రం చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తుకొచ్చేది మాత్రం వెన్నుపోట్లు, మోసాలు తప్ప ఏమీ గుర్తుకురావు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? సూపర్ 6 అంట, సూపర్ 7 అంట, ప్రతి ఇంటికి కేజీ బంగారం అంట, ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తాడట. నేను అడుగుతా ఉన్నా మరి ఇలాంటి మోసాల నుంచి మన రాష్ట్ర పేదల భవిష్యత్తును కాపాడుకోవాలా వద్దా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఈ యుద్ధంలో నేను సిద్ధం, మరి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. హఫీజ్ ఖాన్ ను రాజ్యసభకు పంపించబోతున్నట్లుగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. హఫీజ్ ఖాన్ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తారని వెల్లడించారు. హఫీజ్ ఖాన్ కు ఖచ్చితంగా టికెట్ ఇస్తారని సభాముఖంగా సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. కర్నూలు నుంచి నేను టికెట్ ఇవ్వలేకపోయా, కానీ ఇదే హఫీజ్ను 2 ఏళ్ల తర్వాత మనకు వచ్చే రాజ్యసభ అభ్యర్థిగా కూడా ముస్లిం అభ్యర్థిగా ఈయనను పంపిస్తున్నా. నా మనసులో కల్ముషం లేదు కాబట్టి ఇన్ని లక్షల మంది సమక్షంలో చెప్తా ఉన్నా, జగన్కి చంద్రబాబుకు మధ్య తేడా గమనించమని చెప్పి. సీఎం జగన్ అంటే పేదల ముఖ్యమంత్రి, జగన్ అంటే పేద ప్రజల గుండె చప్పుడు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అడుగడుగునా వెల్లువెత్తుతోన్న అభిమానోత్సాహం అది. ఎక్కడ చూసినా ఏ నోట విన్నా ఒకటే మాట, సీఎం జగన్, సీఎం జగన్. మేమంతా సిద్ధం సభలలో సీఎం జగన్ ప్రసంగాలు ఓ సంచలనమైతే ఆ సభలకు చేరుకుంటున్న అభిమానులు అంతకంటే పెద్ద సెన్సేషన్. సీమ దద్దరిల్లిపోయేలా సాగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర సభలు ప్రజల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి ఎమ్మిగనూరు సభకు వేలాదిగా తరలివచ్చారు. సీఎం జగన్ పై తమ అభిమానాన్ని రకరకాలుగా చాటుతూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఇంతకు ముందు జరిగిన సభల కంటే రెట్టింపుగా ఆటోల్లో, బస్సుల్లో పలు నియోజకవర్గాల నుంచి ఎమ్మిగనూరుకు బారులు తీరారు. చరిత్రలో ఎన్నడూ కనీ విని ఎరుగని, ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న సీఎం జగన్ పేదల ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఎమ్మిగనూరు మేమంతా సిద్ధం సభకు హాజరైన జనం చెబుతున్న మాటలే దీనికి సాక్ష్యం.
మాకు జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం కాదు, పేదవాళ్ళ ముఖ్యమంత్రి. పేదవాళ్ళ ముఖ్యమంత్రి కాబట్టి అనేక సంక్షేమాలు తీసుకొచ్చి మాకు పేదవాళ్ళకు కూడా అందరూ ప్రభుత్వం కాబట్టి మేము పేదవాళ్ళకి సంక్షేమం, విపరీతమైన సంక్షేమం తీసుకొని వచ్చి మాకు ఎంతో సేవ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటేనే పేదలు, పేదలంటేనే జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల వేళ ఎన్ని వేషాలు వేసినా, ఎంత మందితో వచ్చినా చంద్రబాబుకు ఓటమి తప్పదని అందరూ అంటున్న మాట. పచ్చ మీడియా చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళని పరిపాలనలో చూసాం మేము. నువ్వు ఎంతమంది ప్రజలకు పెట్టావో మాకు తెలుసు. పెద్దందారులకు దోశ పెట్టే గవర్నమెంట్ నీది, పేదోళ్ళకి పెట్టేది జగన్మోహన్ రెడ్డి. ఆ పేదోళ్ళ పక్షాన ఎప్పుడు ఉంటాడో, నువ్వు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, మీరు ఎంతమంది కలిసినా ప్రజలందరూ ఒకటి, పేదల ప్రభుత్వం ఒకటి. పేదల కోసం నిలబడ్డ జగన్ వెంటే తామంతా ఉంటామని అభిమానులు ఉప్పొంగే ఉత్సాహంతో చెబుతున్నారు. పేదల కోసము జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు. ఇపోద్దు మాము ఆయన కోసము ఎప్పుడైనా కూడా రెడీ ఉంటున్నాం. సీఎం జగన్ ను చూద్దామని పోటీ పడి వచ్చిన అభిమానులంతా చెబుతున్నది ఒకటే, ఆయన చేసిన అభివృద్ధి పథకాలే ఆయన్ను గెలిపిస్తాయని. ఈ అభిమానం తరగదని, అన్ని వేళలా ఆయన వెంటే ఉంటామని అభిమానులు ముక్తకంఠంతో చెబుతున్న మాట. అవ్వాతాతల ఆప్యాయతపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అవ్వాతాతలకు భరోసా కల్పిస్తూ అండగా నిలిచిన ప్రభుత్వం మనది అన్నారు. అవ్వాతాతల సంక్షేమం కోసం వారికిచ్చే పెన్షన్ను 3000కు పెంచి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని గుర్తు చేశారు. మనం చేసిన మంచి దారి పొడవునా వారు చూపిస్తున్న అభిమానంలో కనిపిస్తోందని సీఎం వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఫ్యాన్ జోరు మామూలుగా లేదు. సీఎం జగన్ బస్సు యాత్రతో హోరెత్తిస్తుంటే మరోవైపు చేరికలు కూడా జోరుగా సాగుతున్నాయి. కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర సమయంలో పలువురు టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. టీడీపీ లీడర్ కృష్ణారెడ్డి సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల వల్ల రాజకీయాలు కలుషితం అయ్యాయని, రౌడీయిజం, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు. రూరల్ పరిధిలో కనుపర్తిపాడులో యాదవులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను వివాదాలకు దూరంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని, తనను ఆశీర్వదించాలని ఆదాల ప్రభాకర్ రెడ్డి కోరారు. వచ్చే ఎన్నికల్లో ఓటేసే ముందు 14 ఏళ్ల చంద్రబాబు పాలనకు 5 ఏళ్ల సీఎం జగన్ సంక్షేమ పాలనకు తేడా గమనించాలని ఓటర్లను కోరారు. నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి నెల్లూరు నియోజకవర్గం 5వ డివిజన్లో నగర అభ్యర్థి ఖలీల్ అహ్మద్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల కంటే తన స్వార్థ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చే మాజీ మంత్రి నారాయణకు ఓటు వేయాలో, సామాన్య వ్యక్తిగా ప్రజలందరికీ అందుబాటులో ఉండే ఖలీల్ అహ్మద్ కు ఓటేయాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. ఎవరు న్యాయం చేశారనంటే ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ మనసులో పెట్టుకుని ఒక్కసారి మీరు ఓటు వేసే ముందు నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తా ఉన్నాను. అవినీతిని, మధ్య దళారుల్ని, ఆ వ్యవస్థలన్నింటినీ లేకుండా నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద, డీబీటీ కింద, నగదు బదిలీ ప్రక్రియ కింద మీ అకౌంట్ లో వేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. బీసీలకు చంద్రబాబు ఊచకోత కోశారు. లోక్సభ సీట్లలోనూ బీసీలకు చంద్రబాబు తీవ్ర ద్రోహం చేశారు. టీడీపీ కూటమిలో 25లో కేవలం 6 సీట్లు మాత్రమే బీసీలకు ఇచ్చారు. టీడీపీ 20 అన్రిజర్వ్డ్ సీట్లలో కేవలం 6 సీట్లను మాత్రమే బీసీలకు కేటాయించింది. బీసీ జనాభా అధికంగా ఉన్న సీట్లలో చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి సీట్లు కేటాయించుకున్నారు. తాజాగా 4 లోక్సభ అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు. టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా మొత్తం జాబితాలో బీసీలకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారు. కాపులకు 17 లోక్సభ సీట్లలో ఒక్క సీటు కూడా చంద్రబాబు ఇవ్వలేదు. టీడీపీలో టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అనంతపురం జిల్లా గుంతకల్లులో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. గుమ్మనూరు జయరాంకు టికెట్ కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఆఫీసులో ఫ్లెక్సీలు, జెండాలు తగలబెట్టారు జితేంద్ర వర్గీయులు. గుంతకల్లు టికెట్ జితేంద్ర గౌడ్కే ఇవ్వాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేశారు. గుంతకల్లు టికెట్ చంద్రబాబు 50 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. గుమ్మనూరు జయరాం గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జనసేన ఇన్ఛార్జి పితాని బాలకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రేపు సీఎం జగన్ సమక్షంలో పితాని వైఎస్ఆర్సీపీలో చేరనున్నారు. పవన్ కళ్యాణ్ దేవుడని నమ్మితే తన సామాజిక వర్గం శెట్టి బలిజలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నారు. నాదెండ్ల మనోహర్తోనే జనసేన పార్టీ నాశనమైందని, నాదెండ్ల చంద్రబాబు కోవర్టని ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడిన ఎవ్వరికీ కూడా జనసేనలో టికెట్లు రాలేదన్నారు పితాని. సీఎం జగన్ తోనే ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో పర్యటించారు. బనగానపల్లె పెట్రోల్ బంక్ కూడలి దగ్గర బహిరంగ సభలో పాల్గొన్నారు. బనగానపల్లె టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల లోక్సభ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరిని గెలిపించాలని ప్రజలను కోరారు. టీడీపీ తన మేనిఫెస్టోలో 6 గ్యారంటీ పథకాలను పెట్టిందని, రాష్ట్రంలో సంపద సృష్టించి ఆ సంపదను ప్రజలకు పంచడమే తన లక్ష్యమని చెప్పారు. విశాఖ జిల్లా అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ కు సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చారు. నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య నేతలు, కార్యకర్తలు ముఖం చాటేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రమేష్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పేరు కూడా పలకకపోవడం ఆశ్చర్యపరిచింది. అలాగే మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, కొత్తగా టీడీపీలో చేరిన దాడి వీరభద్రరావు ఈ మీటింగ్ కి డుమ్మా కొట్టారు. విశాఖపట్నం శ్రీ చైతన్య కాలేజ్లో అమానుషం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు స్టూడెంట్స్ ని అసభ్యకరంగా ఫోటోలు తీసి లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో లెక్చరర్ పెడుతున్న టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకుంది డిప్లొమా విద్యార్థిని. తన బాధను తండ్రికి మెసేజ్ చేసి నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంది. తనతో పాటు అనేక మంది ఫోటోలతో తోటి స్టూడెంట్స్ ను కూడా అతను వేధిస్తున్నాడంటూ తన బాధను తండ్రికి మెసేజ్ చేసింది. విశాఖ జిల్లా బీజేపీ పదాధికారుల సమావేశం వాడివేడిగా సాగింది. అగ్రనేతలు అరుణ్ సింగ్, మధుకర్ జీని నిలదీశారు నేతలు. ఉత్తరాంధ్ర నుంచి సీఎం రమేష్, ఈశ్వర్రావుకు సీట్లు ఇవ్వడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఓసీ, వెలమ, కమ్మ సామాజిక వర్గాలకు చెందిన వారికి ఉత్తరాంధ్రలో సీట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మాధవ్, జీవీఎల్, సోము వీర్రాజుకు సీట్లు కేటాయించకపోవడంపై మండిపడ్డారు. కాపు సామాజిక వర్గానికి సీటు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. పురంధేశ్వరి తీరుతో పార్టీకి నష్టం జరుగుతోందని ఫైర్ అయ్యారు. ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలో 4వ వంతు సీట్లు కమ్మ సామాజిక వర్గానికి కట్టబెట్టారని ఫిర్యాదు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ కోసం పని చేయలేమన్నారు నేతలు. తెలంగాణ కాంగ్రెస్ పీఈసీ సమావేశం ముగిసింది. పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే కొందరికి నామినేటెడ్ పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. శ్రీధర్ బాబు నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీకి సలహాలు ఇవ్వాలని నేతలకు సూచించారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించి ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. దేశంలో తెలంగాణ మోడల్ పాలన బాగుందని జాతీయ నాయకత్వం కితాబు ఇవ్వటం గర్వకారణమన్నారు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో జనజాతర సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు మంచి ఫలితాలు వస్తాయన్నారు. హైదరాబాద్ లోని కడియం శ్రీహరి నివాసానికి వచ్చారు కాంగ్రెస్ ముఖ్య నేతలు. పార్టీలోకి రావాలని కడియం శ్రీహరి, కడియం కావ్యను ఆహ్వానించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీప్దాస్ మున్షితో పాటు మల్లు రవి, సంపత్ కుమార్, రోహన్ రెడ్డి కడియం నివాసానికి వచ్చారు. రేపు కడియం శ్రీహరి, కడియం కావ్య కాంగ్రెస్ లో చేరనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సమగ్ర విచారణ జరుగుతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారని, ఎవరైనా ఇతర కుటుంబ సభ్యుల కాల్స్ వింటారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు చెప్పినట్టు చేసిన అధికారులు ఇవాళ చెర్లపల్లిలో చిప్పకూడు తింటున్నారని వ్యాఖ్యానించారు. కల్పించిన ప్రజల్నే భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగులు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటారో, ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ కొద్దిమంది విన్నామని, ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు? ఎవడన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందంట. ఎవడన్నా గిట్లా బర్తెగించి ఎవడన్నా మాట్లాడతాడా? ఇంటే ఏమవుతుంది? గదే అవుతుంది. చెర్లపల్లిలో చిప్పకూడు తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఇన్న అధికారులు ఈరోజు ఊసలు లెక్క పెడుతున్నారు. వాళ్ళు అంతకంటే ముందే చెప్పినాం, వద్దురా నాయన, వాళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు, వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు, మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడరని. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు వాళ్ళు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో పనిచేసిన సమయంలో డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా రాధాకిషన్ రావు టీం అనధికారిక ఆపరేషన్లు చేపట్టిందనే ఆరోపణలున్నాయి.
బంజారాహిల్స్ స్టేషన్లో రాధాకృష్ణరావును విచారించిన దర్యాప్తు బృందం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలను నిర్వహించారు. తర్వాత కొంపల్లిలో న్యాయమూర్తి నివాసంలో ప్రవేశపెట్టారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకి తరలించారు. పార్టీని వీడుతున్న నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పట్నం మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి మళ్లీ పార్టీకి వస్తామంటూ కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా కూడా తిరిగి రానిచ్చే ప్రసక్తి లేదన్నారు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ స్థాయి సమావేశంలో కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు. మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి, ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళీ పార్టీలోకి రానియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాపై ఆదాయపు పన్ను శాఖ కొరడా జొలిపించింది. పన్ను రిటర్న్లు దాఖలు చేసేటప్పుడు పాత పాన్ కార్డు ఉపయోగించినందుకు 11 కోట్ల బకాయిలు చెల్లించాలని నోటీసులు పంపింది. ఐటీ నోటీసుల్ని కోర్టులో సవాల్ చేసినట్టు సిపిఐ వర్గాలు వెల్లడించాయి. బంగారం ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 63,000 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం ధర 68,730 రూపాయలు. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 63,900 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 69,710 రూపాయలు. విజయవాడ, ముంబైలో 22 క్యారెట్ల బంగారం 63,000గా, 24 క్యారెట్ల బంగారం 68,730 రూపాయలుగా ఉంది. కేజీ వెండి ధర 80,800 రూపాయలుగా ఉంది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.